యేసుక్రీస్తు నామమున ఈ యొక్క రాత్రి సమయము దేవుని పరిశుద్ధ సన్నిధిలో చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు. అపోస్తలిక్ ఫెయిత్ మిషన్ గెత్సెమనే ప్రార్థనా మందిరం వారు నిర్వహించినటువంటి ఈ యొక్క 9 దినాల ఉపవాస ప్రార్థనలలో దేవుడు తన నామాన్ని ఎంతో కనపరుచుకుంటూ ప్రతిరోజు మిమ్మలను తన యొక్క దాసుని నోట నుండి మాట్లాడుతూ ఉన్న వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ వచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. దైవజనులు పాస్టర్ గిద్యోన్ శంకర్ గారు మరి చాలా కాలం నాకు సుపరిచితులు. నా యొక్క యవ్వన కాలంలో ఈ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పరిచర్య కొరకై సువార్త సేవ నిమిత్తమై అన్ని ప్రాంతాలని తిరిగి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడానికి మరి పరిచర్య చేసిన రోజుల్లో మరి ఆయన కూడా మాతో కలిసి దేవుని సేవలో పాలిభాగస్తుడై అలాగే యవ్వన కాలంలోనే దేవుని కొరకు సమర్పించుకుని ఒక మంచి సేవకునిగా అనేక సంఘాలు స్థాపించి వారి యొక్క కుటుంబం కూడా దేవుని యొక్క సేవా రథంలో కొనసాగుతూ అనేక మంది ప్రభు రాజ్యానికి సిద్ధపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఆ దైవ సేవకుడిని ప్రభు ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇటీవల కొద్దిగా మరి శారీరకంగా మరి స్వస్థత మరి ఆయనకి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి సంపూర్ణ శక్తినిచ్చి సేవలో బలంగా వాడుకుంటున్నారు. ఇంకా పూర్ణ బలం పూర్ణ శక్తినిచ్చి దేవుని కొరకు నూతన బలంతో సాగిపోయే కృప ప్రభు ఆయనకి అనుగ్రహించును గాక. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మరి దైవజనులు శ్యాంప్రసాదన్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనులు ఎంతోమందిని ఆత్మీయంగాను దేవుని సేవ కొరకై ఎంతోమందిని మరి విశ్వాస మూలంగా కన్నటువంటి ఒక తండ్రిగా అనేక మంది సేవకులకు ఒక మార్గదర్శిగా ఉన్నారు ఆయన. అటువంటి దైవజనులు ఇక్కడ ఉండటం ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా మరి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేసిన అనేక మంది దైవ సేవకులు ఇక్కడ ఉండటం కూడా ఎంతో ఆశీర్వాదకరం. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక రాత్రి వాస్తవంగా నేను రాగలుగుతాను అనుకోలేదు. కారణం మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 1వ తారీఖు అంటే ఆదివారము ఈ నెలలోనే విజయవాడలో మరి ఇంతకుముందు కని విని ఎరుగని రీతిలో మరి ఊహించని విధంగా ఆకస్మికంగా సంభవించినటువంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ చాలా భయానకమైనటువంటి రీతిలో చాలా ఎక్కువ స్థాయిలో సంభవించింది వరద. ఆ వరద రావటం కూడా ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధన నుండి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో మరలా తిరిగి వెళ్ళలేకపోయారు. సింగనగర్ ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినాయి. కంప్లీట్గా ఆల్మోస్ట్ చెస్ట్ హైట్ అంటే కూడా పీక లోతు వచ్చేసింది నీరు. ఎవరైనా లోపల నడవాలంటే నడిచే పరిస్థితి లేదు. అది నిమ్మలంగా ఉన్న నీరు కాదు. విపరీతమైనటువంటి ప్రవాహ వేగంతో వెళ్ళిన వారిని వెళ్ళినట్టు నెట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి ఇంకా వెళ్ళాలనే వాళ్ళు వెళ్ళలేక, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేక ఎక్కడ వాళ్ళు అక్కడ దాదాపు 2 లక్షల మంది పైనే ఆ పరిసరాల్లోని విజయవాడ చుట్టూ ఆల్మోస్ట్ స్తంభించిపోయారు. ఇంకా గ్రామాలు కొండపల్లి దగ్గర నుండి మైలవరం ఆ ప్రాంతం దగ్గర నుండి ఈ బుడమేరు వాగు ప్రవహిస్తుంది కనుక ఆ కింద ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ పైనుండి చూస్తే ఒక మహాసముద్రంలాగా ఒక పక్కన కృష్ణానది విపరీతంగా ప్రవహిస్తుంది. 10 లక్షల క్యూసెక్స్ కెపాసిటీ దాటిపోయింది. దాని ప్రవాహం చూస్తే ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ముంచెత్తేస్తుంది అది. ఇంకోవైపు విజయవాడలో వేరే డైరెక్షన్లో చూస్తే ఇటువైపు అన్ని ఊర్లు, గ్రామాలు, సందులు మొత్తం జలమయం. పూర్తిగా కరెంట్ లేదు. ఫోన్ చేయడానికి ఎవరెక్కడ ఉన్నారో వారిని పరామర్శించడానికి అవకాశం లేదు. ఆహారం ఏమన్నా ఇవ్వాలన్నా లేదా వాళ్ళు ఏమన్నా బయటికి ఎవరితో అయినా మాట్లాడాలన్నా, కలవటానికి కానీ ఫోన్ చేయటానికి కానీ ఎవరిని గురించి ఎవరికి జాడలేని పరిస్థితి అయిపోయింది. నిజంగా అక్కడ ప్రజల యొక్క బాధల్ని చూస్తే వర్ణనాతీతం. ఎందుకనగా పక్కన ఉన్నటువంటి సైడ్ డ్రైన్స్, వాటర్లు అన్నీ మొత్తం ఏకమైపోయినాయి. ఆహారము లేదు. మరి ఆహారం కావాలంటే ఆ పొట్లాలు తెచ్చుకోవాలంటే నీళ్ళలోకి దిగాలి. దిగితే బతుకుతారో లేదో తెలియదు. దాదాపు ఒక 3 రోజులు మాత్రం తీవ్రమైనటువంటి వేదన అనుభవించారు. ఆ తర్వాత ఉన్న పరిచర్యగా ఇక్కడ చూస్తా మనము మన యొక్క
సహోదరులైనటువంటి వారు ఇంత బాధపడుతున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేం. వాళ్ళు వరదలో ఉన్నారు, మనం బయట ఉన్నాం. కానీ వాళ్ళు పడుతున్న బాధను చూస్తుంటే మనకు మనసు నెమ్మదిగా లేదు. ఏదైనా చేయాలి అనిపిస్తుంది, ఏదైనా చేద్దామంటే చేసే పరిస్థితి లేదు, లోపలికి వెళ్ళే మార్గం లేదు. అక్కడికి చాలామంది యవనస్తుల్ని సమకూర్చి అక్కడికి లోపలికి పంపించి, ట్రాక్టర్స్ ద్వారా పంపించి ప్రతి ఇంటికి వెళ్తే ఆ ట్రాక్టర్స్ కూడా నడవలేకపోతున్నాయి, ట్రాక్టర్స్ కూడా బోల్తాలు కొట్టినాయి. ఈవెన్ ఎన్డీఆర్ఎఫ్ దళాలు అంటే నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీమ్స్ వచ్చినాయి. వాళ్ళు వేసుకెళ్ళేటువంటి బోట్లు కూడా చాలాసార్లు అడ్డం తిరిగిపోతున్నాయి. ఎందుకంటే పార్క్ చేసిన బళ్ళు నీళ్ళ కింద రోడ్డు మధ్య కొడుకు వచ్చేసినాయి, ఆటోలు రోడ్డు మధ్యకు వచ్చినాయి, కార్లు రోడ్డు మీద వచ్చేసినాయి. ఈ పడవలు వెళ్తుంటే కింద ఏమో కనపడటం లేదు. ఆ కింద కార్లు తగిలి ఆ పడవలు డైరెక్షన్ తిరిగిపోతుంటే ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళటానికి కూడా ఒక్కొక్క పడవకి గంట టైం పడుతుంది. మా కళ్ళతో మేము చూసాం. ఇంకా అలాంటప్పుడు ఎవరిని కాపాడగలరు, ఎవరి దగ్గరికి వెళ్ళి బయటికి తీసుకురాగలరు? సో ఈ సిచ్యువేషన్లో ఎవరు చేసేది ఏం లేదు. ఒక హెలికాప్టర్ ద్వారానే ఆహారం ప్యాకెట్స్ వేయగలం. ప్రభుత్వానికి మేము అదే సూచన చెప్పాం. ఏమండి, చివరిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికి ఏమి అందట్లా, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతున్నాయి అన్నీ. మెయిన్ రోడ్ దగ్గర ఉన్న వారికి, చివరి ఉన్న వారికి అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారు ఎవరికి తెలియదు. కనుక డ్రోన్స్ ద్వారా, హెలికాప్టర్స్ ద్వారా ఆహారం డ్రాప్ చేస్తే మంచిది అని సూచనలు చెప్పినప్పుడు అలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయినా చాలామంది ఇప్పటికీ అందుబాటులో లేని పరిస్థితుల్లో వెళ్ళలేకుండా ఉన్నారు. ఈరోజు నిన్న మరి కట్టల్ని బాగా వాటిని సరిచేశారు. తెగిపోయినటువంటి ఆ కట్టలన్నింటినీ బాగు చేశారు కాబట్టి 3 ట్రెంచెస్ని రిపేర్ చేశారు. ఇక వరద తగ్గింది. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఆ ప్రాంత ప్రజలకు మరి దేవుడు మరలా తిరిగి సమాధానం ఇవ్వాలని ఇక్కడ మీరు కూడా మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన ప్రాంతము, మన ప్రజలు అన్నప్పుడు మనకు ఒక ఆత్మీయ బంధం అనేది మనం అనుభవించే వరంగా ఉండాలి. మరి ముఖ్యంగా క్రీస్తు మనసు కలిగినటువంటి వారమైన మనము ఇతరుల యొక్క శ్రమల్లో, కష్టాల్లో మనం బాధపడుతున్నట్టుగా వాళ్ళతో కలిసి మనం ఏకీభవించినట్లయితే మనకి ఎప్పుడైనా శోధన వచ్చినప్పుడు, మనకి ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు అనేక మంది హృదయాలను కదిలించి మనకు కూడా సహాయం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మరి కొద్ది సమయం చాలా చక్కగా మీరు దేవుని వాక్యం వినడానికని సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎంతమంది దేవుని మాటలు వినాలని ఆసక్తిగా ఉన్నారు? ఒకసారి మీరు దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక అలవాటు ఉంది, అదేంటంటే ఆరంభంలో ఉన్నంత ఆసక్తి చివరి వరకు ఉండదు. మొదట ఎంత గట్టిగా అరిచి అయినా సరే హల్లెలూయా చెప్తారు, కానీ ఒక పావుగంట 20 నిమిషాలు అయిపోయిన తర్వాత బ్యాటరీలు మొత్తం డౌన్ అయిపోతాయి. మరి చివరికి వచ్చేప్పటికి కొంతమంది మాత్రమే వినే పరిస్థితిలో ఉంటారు. మిగతా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో, ఎటువైపు ఉందో వాళ్ళ అటెన్షన్ ఎవరికి అర్థం కాదు. కాబట్టి మీరందరూ మాత్రం అలా ఉండరని నేను అనుకుంటున్నాను. చివరి మనిషి వరకు కూడా రాత్రి దేవుని వాక్యం మీ హృదయాల్లో దాచుకుని మీ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో మీరు ఎవరికైనా ఏ సహాయమైనా చేయాలంటే ముందుగా మీకు మీరు సహాయం చేసుకునేటువంటి స్థితిలో మీరు ఉండాలి. మీకు మీరు సహాయం చేసుకోకుండా మీరు ఎవరికీ ఉపయోగపడలేరు. ముందు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలగాలి, అప్పుడు మీరు ఎవరినైనా ఉద్ధరించగలుగుతారు. మిమ్మల్ని మీరు బాగు చేసుకోగలిగితే మీరు ఎవరినైనా బాగు చేయగలుగుతారు. మీరు మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోగలుగుతారు. ఒక వ్యక్తి జీవితం యొక్క నిర్మాణం అనేది ముందు తనతోనే ప్రారంభం అవ్వాలి. నన్ను నేను నిర్మించుకున్నప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళని నేను కట్టగలుగుతాను. నన్ను నేను నిర్మించుకోలేకపోతే మిమ్మల్ని నేను ఎలా నిర్మించగలుగుతాను? అందుబట్టి ప్రతి ఒక్కరము ఇక్కడ మనం దేవుని సన్నిధికి వచ్చేది దేవుని వాక్యం వినడానికి. వాక్యం అంటే ఆషామాషి కాదు. దేవుని యొక్క వాక్యము ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక గొప్ప శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులైనటువంటి మనకు ఒక బాట అనేది అవసరం. మనం ఎక్కడ నడవాలన్నా ఎట్లా పడితే అట్లా అడంబడి నడిచి వెళ్ళిపోం. మనం రోడ్ల మీద, చెట్ల మీద నడుచుకుంటా ముళ్ళ తుప్పలో పడి నడిచేళ్ళ మనం. మనుషులైనటువంటి మనం రోడ్డు ఎట్టా చూసుకుంటాం. ఇది రోడ్డా, ఇదేనా డైరెక్షను, ఈ తప్పు దారిలో నేను వెళ్తున్నానా, ఇటు వెళ్తే అడ్రస్కి వెళ్తానా అని దారి 1కి 10 సార్లు చూసుకుని మనం వెళ్తాం. అయితే మరి ఈ జీవిత ప్రయాణానికి దారి అవసరం లేదా? ఈ జీవిత ప్రయాణంలో నీవు నేను యాత్రికులము అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నామా? ఆధునిక మానవుడు తన దారిని మర్చిపోతున్నాడు.
చాలా మంది త్రోవ తప్పేశారు ఏకంగా. బైబిల్ ఏమంటుందంటే మనం అందరము త్రోవ తప్పిన గొర్రెల వలె అయిపోయామంటుంది వాక్యం. ఏంటి అంటే మనం నడవలసిన బాట మర్చిపోతున్నాం మనం. మీరు చూడండి, ఆకాశంలో రోడ్లు ఉండవు, బాటలు ఉండవు. ఆకాశం వైపు చూస్తే అంతా ఒకేలాగా ఉంటుంది. కానీ ఆకాశానికి ఎగిరే పక్షులకు తెలుసు ఆకాశంలో ఒక దారి ఉందని. అవి ఎక్కడి నుండి ఎక్కడికి ఎగరాలి, ఎప్పుడు బయలుదేరి వెళ్ళాలి అని ఆకాశంలో ఎగిరేటువంటి కొంగలకు కూడా దాని ఆకాశ వీధి తెలుసు. దానికి సింకుబడి కొంగకు తెలుసు, ఉదయ కొరుకుకు తెలుసు, వెళ్ళాల్సిన కాలం తెలుసు, రావాల్సిన కాలం తెలుసు. గాడిదకు ఎద్దుకు కూడా తన కామందు యొక్క ఇల్లు తెలుసు, తన యొక్క సొంత వాని యొక్క దొడ్డి దానికి తెలుసు. పొలములో విడిచిపెడితే చక్కగా ఒకే బాటలో తన యజమాని ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలో ఇప్పుడు దారి కానక తిరుగుతున్నారు అంటే ఒక మానవుడు మాత్రమే సరైనటువంటి బాటలో ప్రయాణం చేయలేకపోతున్నాడు. బాట అంటే ఏంటంటే కళ్ళకు కనపడేది కాదు. నేను ఇక్కడ మాట్లాడుతుంది, నువ్వు దేని చేత నియంత్రించబడుతున్నావు, దేని చేత నువ్వు పురికొల్పబడుతున్నావు, ఏది నీకున్నటువంటి నీ విలువలేంటి, నీ యొక్క ఆలోచన విధానమే నీ బాట అయి ఉంటుంది. సో ఒక బాట అనేది లేకుండా మనం తిరుగుతూ ఉంటాం తప్ప గమ్యం ఉండదు. మనకి గమ్యం లేనివాడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి. ఎట్లా ఉంటుందంటే కొత్తది ఏదైనా వస్తే దాన్ని పట్టుకుంటాడు కొన్నాళ్ళు, ఆ తర్వాత అది పోయి ఇంకొకటి ఏదైనా కొత్తది వస్తే దాన్ని పట్టుకుంటాడు మరి కొన్నాళ్ళు, ఆ తర్వాత ఇంకొక దానికి వెళ్తాడు కొన్నాళ్ళు. ఎలాగైతే ఒక రోగి ఈ డాక్టర్ బాగుంటాడు, బాగు చేస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ తగ్గలేదంటే ఇంకొకడు ఎవడో చెప్తాడు నేను అక్కడికి వెళ్ళాను, ఆయన 3 రోజులు తగ్గించాడు అనగానే ఇన్ని వదిలేసి అక్కడికి ఎక్కుతాడు. ఇలాగ దారి లేక, ఒక గురి లేక ప్రయాణంలాగా జీవితం మొత్తం సాగిపోతూ ఉంటుంది. కానీ అలా కాకుండా మనం ఎప్పుడైతే ఒక మార్గాన్ని మనం ఎంచుకుంటాం, ఆ మార్గంలో మన యొక్క విశ్వాస జీవితం చాలా సుఖంగా ప్రయాణం అవుతుంది. అంటాడు నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు అన్నాడు. గాడ్ నోస్ మై వేస్. దేవుడు మనకు మార్గాన్ని నిర్దేశించేవాడై ఉన్నాడు. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్, దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఇది మనకు మార్గ నిర్దేశకమై ఉంటుంది. ఇది మార్గదర్శి. ఇది మనకి అలాంటి వారి జీవితంలో ఒక స్థిరత్వం అనేది వస్తుంది. దే విల్ బీ కంప్లీట్లీ ఇన్ సర్టనిటీ ఆఫ్ ద లైఫ్. అంటే అగమ్య గోచరమైన బ్రతుకుగా ఉండదు మన బ్రతుకు. అలా ఉండదు, ఇష్టానుసారంగా ఉండదు. కానీ ఒక వాక్యం అనేటువంటి త్రోవలో మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు ఈ యొక్క 9 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు వినినటువంటి ప్రతి ఒక్క సందేశము మీ జీవితానికి ఒక బాట అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో భక్తులందరూ దేవుని ప్రార్థన చేశారు కదా. ఏమని అడిగారు? దావీదు, దేవా నీ త్రోవలను నాకు బోధించు అన్నాడు. నీ మార్గములను గురించి నాకు ఉపదేశించు, నేను నడవలసిన త్రోవను నాకు బోధిస్తే నేను ఆ త్రోవలో పడి నడుస్తాను ప్రభు అని కీర్తనలన్నిటిలో నా కాలు జారకుండా ఆయన నన్ను తన జీవ మార్గములో ఆయనను నడిపించాడు, ఆయన త్రోవలను నాకు బోధించాడు, బయలుపరిచాడని మాటలు మీరు బహుశా చాలాసార్లు చదివి ఉంటారు. మనం రిఫరెన్స్లు ఎదుక్కుంటూ కూర్చుంటే రాత్రి బైబిల్లో త్రోవ, మార్గము అనే మాట బైబిల్లో మీకు ఆది నుంచి అంతం వరకు కనపడుద్ది మీకు. ఇన్ ఎవ్రీ బుక్, ఇన్ ఎవ్రీ టెక్స్ట్, ఇన్ ఎవ్రీ చాప్టర్ అండ్ వర్స్ వి సీ ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా మార్గం అనే మాట కనబడుతుంది. యేసుప్రభువు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. సో సత్యం కన్నా జీవం కన్నా ముందే అన్నాడు ఆయన మార్గం అన్నాడు. ఎందుకనగా క్రైస్తవ్యము ఒక మార్గం. ఇది ఇట్స్ ఎ వే, ఇట్స్ నాట్ ఎ క్రూకెడ్ వే. అది వంకర త్రోవ కాదు, ఇది స్ట్రైట్ వే. ఇది విశాలమైన మార్గం కాదు, ఇట్స్ ఎ నేరో వే. ఇది ఇరుకైనటువంటి మార్గం. ఈ మార్గంలోనికి ఎవరు అడుగు పెడతాడో ఆ మార్గంలో ఉన్నవాడు జీవములో ప్రయాణం చేస్తాడు. దే విల్ బీ ఇన్ ద పాత్ ఆఫ్ లైఫ్. జీవ మార్గములో వారి పదాలు ఉంటాయి. ఒకవేళ ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఒకవేళ వంకర మార్గాలు వెతికినట్లయితే ఆ మార్గాలు విశాలంగా ఉంటాయి, కానీ తుదకు ఆ వ్యక్తిని మరణానికి, నరకానికి తీసుకుని వెళ్తాయి. కనుక ఒక మనిషి ఆలోచించుకోవాలి, నేనే బాటలో నడవాలి. ఇన్ విచ్ వే షల్ ఐ వాక్ అని నిర్ణయించుకోవాలి. దేవుని వాక్యం మనకు అది నేర్పిస్తుంది. కనుక ప్రియులైన దేవుని బిడ్డల శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. అందుకే వాక్యాన్ని వినేటువంటి మనిషి యొక్క ప్రవర్తన చాలా మారుతుంది. వాక్యాన్ని ఏదో వచ్చాను, కాసేపు కూర్చున్నాను, ఆయన మాట్లాడతాడు,
ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కూర్చోమన్నారు, కుర్చీ వేశారు, వింటాను, కాసేపు కూర్చుంటాను, ఈ చెవితో విని వదిలేస్తాను, జస్ట్ ఆయన చెప్పింది బాగుందో లేదో అని చివరిలో ఒక మార్క్ వేసి వెళ్ళిపోతాను అని అంటానికి కాదు వచ్చింది మనం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇది ఎలాగుందో చెప్పించుకోవడానికి మేము అంత దూరం రావాల్సిన పని లేదు. దేశ్ నో నీడ్. కారణం, మార్కులు వేయటానికి ఒక వ్యక్తి దేవుని కంటే ఉన్నతుడు కాదు. యు కెనాట్ క్వాంటిటేటివ్లీ సీ వాట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఆ స్థాయిలో లేము. దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన కంటే ఉన్నతమైంది. ఆయన పైనున్నాడు, మనం కింద ఉన్నాం. మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి అన్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడు మనము దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఇశ్రాయేలీయులతో దేవుడు అన్న మాట ఏంటి? నేడు నేను మీ ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి నడవాల్సిందే. దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఫర్ యూ. రెండవ ప్రత్యామ్నాయం లేదు. మీరు దాన్ని అనుసరించినట్లయితే, నేడు నేను అనుగ్రహించిన ఈ మాటలు మీరు విని నడిచితే, నేను వాగ్దానం చేసిన దేశంలోనికి మీరు వెళ్తారు. అక్కడ మీరు బ్రతుకుతారు, అక్కడ మీరు వర్ధిల్లుతారు, అక్కడ మీ సంతానం వృద్ధి చెందుతుంది, అక్కడ మీ శత్రువుల మీద మీకు నేను విజయం ఇస్తాను, అక్కడ మీకు ఏ తెగులు రాదు, అక్కడ మీరు యుద్ధాల్లో జయం పొందుతారు. ఇప్పుడు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని మీరు అనుసరించి నడిచిన ఎడల. సో కమాండ్మెంట్ అనే దానికి, ఆజ్ఞ అనే దానికి పరస్పరం వెంటనే వచ్చేటువంటి మాట విధేయత. ఎస్, కమాండ్మెంట్ అనే పదం వచ్చినప్పుడు దాన్ని వెంటనే దాన్ని ఎలాగ పాటించాలంటే విధేయత. ఆమె చెప్దాం. అంటే పాత నిబంధన లేదు కదండి, ఇంక ఇప్పుడు ఆజ్ఞల గురించి మాట్లాడతారు ఏంటంటే, యేసుప్రభువు వారు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి కదా. మీరు నా శిష్యులైతే మీరు నా ఆజ్ఞలను గైకొంటారన్నాడు ఆయన. సో ఎవరు ప్రభువుని వెంబడిస్తారో ఆ వ్యక్తులందరూ దేవుని ఆజ్ఞలు అనుసరించాలి. అనగా ఇక్కడ ఉన్నటువంటి మీరు వినిన వెంటనే మీ యొక్క జీవితాల మీద ఒక భారం పెట్టబడింది. ఆ భారం ఏంటంటే, వినింది మీరు విధేయులై అనుసరిస్తారా, వినినది మీరు అవిధేయులై వదిలిపెట్టి వెళ్తారా? ఈ గోడలు సాక్ష్యం చెప్తాయి, ఈ లైట్లు సాక్ష్యం చెప్తాయి, ఇక్కడ ఉన్నటువంటి సమస్తం సాక్ష్యం చెప్తాయి, చెప్పింది నిజమే. శబ్ద యంత్రంలో ఉన్న తరంగాలను దేవుడు వింటాడు. గాడ్ హియర్స్. ఇశ్రాయేలీయులాగా మేము వినలేదు, మాకెవరు చెప్పలేదు, చెప్పుండుంటే మేము చేసేవాళ్ళం కదా అని ఇలాంటి ఏవో అంటారని చెప్పి ఆ వాగ్దాన దేశంలోకి వెళ్లే ముందే కొండల మీద నిలబెట్టి, ఒక కొండ మీద నుండి అనుసరించి నడిచిన ఎడల అని ఒకళ్ళంటే, నువ్వు అనుసరించిన ఎడల అని ఇంకో కొండ మీద నుండి, ఒకవైపు నుండి దీవెనలు, ఇంకోవైపు నుండి శాపాలు, ఒక పక్కన ఆశీర్వాదము, ఇంకొక శాపం. ఈ రెండు కొండల మీద నుండి వినిపించాడు దేవుడు ఇశ్రాయేలీయులకు. వినిపించగా వారి చెవులలో ప్రతిధ్వనించింది. ఎందుకని గెరీజిము ఎబాల్ మీద నిలబెట్టాల్సి వచ్చిందంటే, ఇశ్రాయేలీయుల దినమందు వారు హృదయపూర్వకంగా బాధ్యత మాదే అనలాళ్ళు. వారు అన్న మాట ఏంటంటే, ప్రతి దానికి ఆయన పైనుండి చదువుతుంటే కింద ప్రజలు ఆమేన్ అన్నారు. ఏమన్నారు అంటే ఏంటి? అట్లా మేము చేస్తామని అర్థం. అట్లా మేము చేస్తాం. ఇటు పక్క నుంచి ఇంకొక ఆయన అట్లా నువ్వు చెయ్యని ఎడలా అని చదివాడు. చదివిన వెంటనే దాని వెంటనే ఒక తెగులు కూడా చెప్పాడు, చెయ్యని ఎడలా అనగానే వీళ్ళు మరలా ఆమెన్ అన్నారు. అంటే ఏంటి? అలా చేయకపోతే మాదే బాధ్యత. మరలా అంటే చేస్తే దీవించబడతాం, అది మా బాధ్యతే. చేయకపోతే శపించబడతాం, అది కూడా. నాకు సమాధానం రాలే ఇప్పుడు. శపించబడిన నిన్ననం మేము, నిన్నేమనం మేము, నిన్ను బాధ్యుని చేయ మేము. ఎందుకని మేము విన్నాం. ఇప్పుడు అర్థమైందండి. ఒకసారి విన్న తర్వాత ఇదిగో రూల్, ఇది దాటితే ఫైన్ అన్నాడు, ఇది దాటితే ఫైన్ అన్నాడు. తెలియక ముందు, చెప్పక ముందు ఫైన్ వేశారు అనుకోండి, ఇదేంటండి అనౌన్స్మెంట్ చేయలేదు, ఈరోజు ఈ రూల్ పెట్టినట్టుగా మాకు తెలియదు, కనీసం ఒక నెల రోజులు అన్న టైం ఇచ్చి హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ రాస్తున్నామని మీరు టైం ఇస్తే మేము అప్పుడు పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు రోడ్డు మీద ఆపేసి 500 కట్టమంటే ఎక్కడ కడతామంట. రోజు చెప్పారు. చెప్పిన తర్వాత రేపటి నుంచి రాస్తున్నాం అన్నప్పుడు మనం పెట్టుకోలేదు అనుకోండి, మరలా అదే మాట అంటానికి కుదురుతుందా? కుదరదు. గమ్మున ఏం చేసేయాలి? కట్టేయాల్సిందే ఫైన్. బికాజ్ యు ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకు మనం బాధ్యులమే. హల్లెలూయా.
నాతో దేవుడు చెప్పలేదు, నాకు తెలియదు, నాకు వచ్చేవారు బోధించలేదు అనే మాట మనం అనకూడదండి. అందుకే మరి 9 దినాలు సేవకులు దేవుని వాక్యాన్ని మీకు బోధించారు. ఇప్పుడు మనము శ్రేష్టమైనటువంటి కాలంలోని ప్రవేశించాం. ఆమెన్, హల్లెలూయా. పూర్వకాలమందున ప్రజలు ఎంత బాధ్యత తీసుకుంటే ఇప్పుడున్నటువంటి మనం వారికంటే మిక్కిలి శ్రేష్ఠులం. మనం వీఆర్ బెటర్డ్ పీపుల్. ఎందుకనగా వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము అది పరిపూర్ణమైనది కాదు. వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం సంపూర్ణమైనది కాదు. దాంట్లో లోపాలు ఉన్నాయి. అది సంపూర్ణ సిద్ధి కలగజేయలేనిదై ఉంటుంది. దాని వలన ప్రజలకు కొంతవరకే ప్రయోజనం కలిగింది తప్ప అది ప్రజలకు పరిపూర్ణమైన ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయింది. ఏది? ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీయులకు ఇచ్చాడండి ధర్మశాస్త్రాన్ని, ఇచ్చాడు, కానీ అది సంపూర్ణం కాదు. అది అందులో చేయొచ్చు చేయకూడదు అనేవి ఉన్నాయి. పాపం అంటే ఏంటో రాయబడి ఉంది. పాపం తెలియచేయబడటానికే ఆ ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఎందుకని పాపం ఎందుకు తెలియాలి మనిషికి అంటే, ప్రతి మనిషికి తన మనసాక్షి అనేది పనిచేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పెద్ద ఇంత రౌండ్ తోటి కాల్చి ఇక్కడ వేసేవాడు ఈ చేతికి. చాలా మంది దృష్టి మీద వేసేవాడు. వాచిలా బిళ్ళలా కూడా ఉంటుంది అనమాట. అది మరి నిజంగా పనిచేస్తుందో పని చేయదో నాకు తెలియదు, కానీ నేను చూసినప్పుడు వాళ్ళు నాయనో ఎంత బాధ, కామెలు వద్దు బాబు అనుకునేవాడిని. ఎందుకంటే కామెర్లు వస్తే అప్పట్లో అంత మందులు లేవు కాబట్టి కామెర్లు వచ్చినట్టు మనకు కూడా ఏమేస్తారు, వాదేస్తారు అనుకుంటాని. ఆ నరాలు ఇప్పటికి అలాగే ఉంటాయి. దాంట్లో చిన్న చిన్నవన్నీ వాత వేయబడి ఉంటాయి, అంటే చచ్చిపడిపోయి ఉంటాయి. మనస్సాక్షి వాత వేయబడకుండా ఉండాలంటే మనస్సాక్షిని ఎప్పుడు కూడా శుద్ధి చేసేది కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది లేకపోతే మనస్సాక్షి మొత్తం కూడా మలినం పట్టేసి ఉంటుంది. ఇల్లు కడగకుండా, సింక్ కడగకుండా, లేదా పైపు వెళ్ళేటువంటి వాటర్ పైపులు కడకుండా మీరు అలాగే వదిలేస్తే రాను రాను ఎలాగైపోతాయి తెలుసా? అవి పూర్తిగా పనికిరానివై మొత్తం మట్టి కొట్టేసి ఉంటాయి. ఏది పనికి రాకుండా మారుతుంది. మనస్సాక్షి చాలా గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ ఏ గ్రేట్ కమాండ్మెంట్స్ టు దెమ్, లా. దాన్ని తోరా అని పిలుస్తారు హీబ్రూ భాషలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో ధర్మశాస్త్రం యొక్క ఇన్ఎఫిషియన్సీ గురించి మాట్లాడబడుతుంది. దాంట్లో ఉన్న లోపాల గురించి మనకు అక్కడ ఉన్నది. 7:19లో ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చెయ్యబడి ఉన్నది. చూడండి, ధర్మశాస్త్రము ఇయ్యబడింది. అమ్మా చూడాలి, ధర్మశాస్త్రం అంటే దాంట్లో ఏముంటుంది, కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే 2 రకాల ముఖ్యమైనవి ఉంటాయి. ఇంకా మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్తే చాలా ఉంటాయి. అయితే ద ఫోర్మోస్ట్ థింగ్స్ ఏంటంటే 2 భాగాలు. సెర్మోనియల్ లా అని ఒకటి ఉంటుంది. సెర్మోనియల్ అంటే ఆచార కర్మకాండలు. ఇప్పుడు చాలా ఆచారాలు ఉంటాయి. కొంతమందికి పొద్దున్నే లేవగానే మన దేశంలో కూడా బహు ఆచారాలు చేస్తారు. ఆ ఆచారాలను అయితే తప్ప వాళ్ళు అల్పాహారం తినరు, లేదా బ్రేక్ఫాస్ట్ చేయరు. ఆచారాలు చేయాలి వాళ్ళు. ఫలానా రోజు ఉపవాసం ఉండాలి, ఫలానా రోజు అక్కడికి వెళ్ళాలి, ఫలానా రోజు ఇక్కడికి వెళ్ళాలి అని వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ సెట్ రూల్స్. సంవత్సరం పొడుగున ఉన్నవన్నీ ఉంటాయి వాళ్ళకి. మనం కనుక తెలుగు క్యాలెండర్ తీసుకుంటే ఏ రోజు ఏ పండుగ వస్తుందో ఆ పండుగ పేరేంటో దాని వివరాలన్నీ దాంట్లో ఉంటాయి. తిథులేంటో, సమయం ఏంటో, ఎప్పుడు వస్తుందో, దాన్ని ఎలా పాటించాలో అన్నీ ఉంటాయి. అంటే దాని ప్రకారం వెళ్ళాల్సిందే, ఆల్టర్ చేయటానికి లేదు. ఇశ్రాయేలీయులకు దేవుడు సెరిమోనియల్ లాస్ ఇచ్చాడు. చేతులు కడుక్కోవటం, అలాగే బలులు అర్పించటం, దహన బలని, సమాధాన బలని, ఇంకా పాప పరిహారార్థ బలని, అపరాధ పరిహారార్థ బలి అని, అలాగే సమాధాన బలి అని చెప్పి ఇలాంటి బలులు ఎన్నో లేవ్య కాండంలో మనం చూస్తే సెరిమోనియల్ లాస్ చాలా ఉన్నాయి. శవాన్ని ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా, చచ్చిన దాని విషయంలో ఏంటి, ఇలాగ ఒకవేళ ఎవడైనా పొరుగువాడి దొంగతనం చేస్తే ఎన్నో రకాలైన. రెండవదిగా మోరల్ లా అని ఉంటుంది. మోరల్ లా అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన. నరహత్య చేస్తే ఏంటి, అబద్ధం ఆడితే ఎలాగూ, దొంగతనం చేస్తే ఇది ఆచారాలకు సంబంధించింది కాదు, ఇది వ్యవహారాలకు సంబంధించింది. సో ఇప్పుడు ఆచారంలోనూ వ్యవహారంలోనూ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు ఉన్నాయి. ఈ రాత్రి మనం అర్థం చేసుకున్నాం, నిర్జీవమైనది, బలహీనమైనది, ఓకే, ఎవరికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని దానిలోనే
ఆచార వ్యవహారాలకు ఆజ్ఞలు ఉంటే సంపూర్ణమైనటువంటి దాన్ని కలిగినటువంటి మనము మన జీవితాల్లో మన ఆచారంలో మన వ్యవహారంలో మనలో గనక శుద్ధి లేకపోతే మనకంటే వాళ్ళే నేమనిపించుకుంటారు కదా, అంతేనా? అవునండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నాడు పిల్లడు, ఏబిసిడీలు చదువుతున్నాడు, ఇంకా అప్పర్ ప్రైమరీ స్కూల్లోకి రాలేదు. రానటువంటి వాడే బాగా చదువుకుంటూ వాడే బాగా చక్కగా సమాధానం చెబుతున్నాడు. 10th క్లాస్ స్టూడెంట్ వచ్చి అతని ముందు నోరు ఎల్లబెడితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, నీకంటే ఆ పిల్లోడే నయం కదా, వాడు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో చదివేవాడే అంత వివరంగా అన్ని విషయాలు అర్థం చేసుకుంటే నువ్వు ఇంత మటుకు ఈ వివరం జ్ఞానం నీకు ఇంక రాలేదేంటి అని ఆ పిల్లవాడి జ్ఞానంతో మన పోలుస్తారు. మనం అందుకే పసిపిల్లలు అయి ఉండకూడదట. మనకు వచ్చినది సంపూర్ణ సిద్ధి కలుగజేయగలిగింది ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అది సంపూర్ణ సిద్ధి కలగజేయకపోయింది. అది ఇట్ డిడ్ నాట్ బ్రింగ్ దెమ్ పర్ఫెక్షన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి వారికి సంపూర్ణ సిద్ధి ఇవ్వలేకపోయింది ఏంటి అంటే, వాళ్లకు పాపము అనేటువంటిది వాళ్ళ మనస్సాక్షికి జ్ఞప్తికి తెస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకడు బలి తీసుకుని వెళ్ళాడు. బలి పట్టుకుని వెళ్ళినప్పుడు అతను ఆ బలిని తీసుకుని వెళ్ళగానే ఆ చంపే విధానాన్ని చూస్తూ, నేను తప్పు చేశాను కాబట్టి నా పాపానికి శిక్ష ఇంత ఘోరంగా ఉందా అని చెప్పి ఆ బలిని చూసినప్పుడు పాపమునకు ఒక గిలి, లేదా దాన్ని ఏమంటారంటే లోపల మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. ఏ ఆరోపణ? మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా ప్యాసివ్గా తెల్ల ముఖాలు వేసి కూర్చోకూడదు. నేనేమన్నాను, మీకు ఎప్పుడైనా అనిపించిందా అని అన్నాను. నేను అనిపించకుండా ఉంది అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. నిజంగా అనిపించకుండా నాకు ఉందండి, అసలు నాకు ఎప్పుడు నేను తప్పు చేశాను, తప్పిది అని నా మనసులో ఎప్పుడు అనిపించలేదని ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అనగలరా? ఏ మనిషి అనలేరు. ఇప్పుడు మనకు తెలియదు ఇది. ఓకే, మనం ఒకవేళ కోయ జాతుల మధ్యకో లేకపోతే అడవుల్లో ఉన్న కొండ జాతుల మధ్యకు మనం వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనకున్నంత క్రమశిక్షణ వాళ్ళకు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనకి తప్పు అన్నది వాళ్ళకి తప్పు అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకని అంటే వాళ్ళకి ఇన్ని రూల్స్ తెలియ, వాళ్ళకి ఇన్ని పద్ధతులు తెలియ. వాళ్ళకి మనం వాళ్ళని చూసామనుకుంటారంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు అనుకుంటాం. ఇప్పుడు తెలియనప్పుడు పాపం అంటే ఏంటో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత ప్రతిదీ మాకు పాప జ్ఞప్తి అవుతుంది. అప్పుడు జ్ఞప్తికి తెస్తుంది. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం పాప జ్ఞాపకం చేస్తుంది, తప్పిది అని చెబుతుంది. కానీ విషయం ఏంటంటే ఈ ధర్మశాస్త్రం అంతవరకే చెబుతుంది తప్ప దాన్ని తీయలేకపోతుంది. చూసారా? ఇప్పుడు మనం ల్యాబొరేటరీకి వెళ్ళి రక్త పరీక్ష ల్యాబొరేటరీకి వెళ్ళి రక్తం ఇచ్చాము. రక్తం ఇచ్చిన తర్వాత దాన్ని ఆయన టెస్ట్ చేసి మీకు ఐరన్ తక్కువ ఉంది, మీకు పలాంది తక్కువ ఉంది, మీకు రక్తం వచ్చేసి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ మీకు 8 ఉంది, 12-15 ఉండాలి, మీకు తక్కువ ఉందమ్మా అంటాడు. అక్కడే దాన్ని ఆ ల్యాబొరేటరీలోనే మందు తీసుకుని డాక్టర్ లాగా తీసుకోగలమా? తీసుకోలేము. మళ్ళా ఆ యొక్క రిపోర్ట్స్ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ఎందుకని? ల్యాబొరేటరీ అని ఏం చేయలేడా? ఏం చేస్తాడు ఆయన? ఏముందో ఏది లేదో బయట తీసుకుని చూపిస్తాడు మనకంతే. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమైందంటే మీరు ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్ అయిపోయింది, చూపిస్తుంది. అయ్యో నాకు ఇది తక్కువ ఉందా, నేను ఇది లేదా నాలో, అంటే నాలో క్షీణత ఉందా అని తెలుసుకుంటున్నాం. కానీ అక్కడ మాకు చికిత్స లేదు. అది జరుగుతుంది. పాపాన్ని చూపిస్తుంది తప్ప పాప నివారణ చేయలేకపోతుంది. ఈ లోకంలో చాలా ధర్మశాస్త్రాల పరిస్థితే. ఈ లోకంలో ఎడతెరుపు లేకుండా ప్రజలు ఎన్నో రకాలైనటువంటి కర్మకాండాలు, ఆచార విధానాలు అనుసరిస్తున్నారు తప్ప వాళ్ళకి కలుగుతున్న ప్రయోజనం ఎంతవరకు అంటే ల్యాబొరేటరీ లాగా ఇది తప్పని చెప్పగలుగుతుంది తప్ప పాపమును పూర్తిగా నివారణ చేయలేకపోతుంది. దట్స్ ద ఇన్ఎఫిషియన్సీ, ఇన్యాడిక్వసీ అంటారు దాన్ని. అంటే అది చాలంది అయిపోయింది. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలంది అయిపోయింది. ఇచ్చాడని పేరుకి ఇచ్చాడు తప్ప ఉపయోగం లేనిదైపోయింది. కొంతే ఉపయోగం దానివల్ల. ఇప్పుడు మన ఇంట్లో అంత దుమ్ము ఉంది, ఆ దుమ్మును మనం ఊడుస్తున్నాం అనుకోండి, ఊడుస్తున్నాం కరెక్టే, కానీ మళ్ళా ఆ దుమ్మంతా బయటకు వెళ్ళదు. ఎక్కడ ఉంటుంది? అది గాలిలోకి లేస్తుంది. అది లేచి మీరు ఊడ్చిన తర్వాత మరలా
కిందకు వస్తుంది. మీరు అదే కనుక ఒక సక్షన్ తీసుకుని వచ్చి యురేకా ఫోర్బ్స్ లాంటి తీసుకొచ్చి గాలితో దాన్ని లాగితే మొత్తం ఉన్నది మొత్తాన్ని పీల్చేయగలుగుతుంది. ఇప్పుడు చేశామని తృప్తి కోసం కొన్ని చేస్తున్నాం తప్ప పూర్తిగా పాపాన్ని ఏది తీసేయలేకపోతుంది. అందుకే ఈరోజు మనకు యేసుక్రీస్తు అవసరమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అదే గనక సంపూర్ణ సిద్ధి ఇవ్వగలిగింది అయితే ఈ దినందు యేసుక్రీస్తు గురించి ప్రకటించాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయేవాళ్ళం. బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇట్ ఓన్లీ హ్యాస్ ఎ లిమిటెడ్ యూజ్. దాని వలన ప్రయోజనము కొంతవరకే అయిపోయింది. పాపం చూపిస్తుంది. తర్వాత దానికి ఒక యాజకుడు కావాలి. మళ్ళా ఇప్పుడు ఎవరి పాపాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి బలి, నా పాపానికి నేను గొర్రెను తీసుకొచ్చాను కాబట్టి నాకు నేనే తీసుకెళ్ళిపోయి ఆ గొర్రెను బలి చేసి నాకు నేనే రక్తం తీసుకుని నేనే తల మీద పోసుకుని నేనే ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కాస్త పోసి నా పాపం పోయిందని నేను చెప్పుకుంటాను అంటానికి లేదు అక్కడ. ఎందుకని? అక్కడ ఒక యాజకుడు ఉండాలి. ఎవరు ఉండాలి? ఏముండాలి? యాజకుడికి ఏంటి పని అక్కడ? ఎవరు తప్పు కాళ్ళు, ఎవరు గొర్రెనలు తీసుకెళ్ళి ఇచ్చేసేయచ్చుగా, ఎవరిది వాళ్ళు చేసేసుకుంటే అయిపోతుంది కదా అని అంటే, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉంటుందంటే, అది మనకు గనక కడుపులో ఏదో ఉందంటే మనకు మనమే కత్తి తీసుకుని ఆపరేషన్ మనం చేసుకుంటాం ఇంట్లో. ఏముంది, ఇది పెద్ద యుద్ధదానికి హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కట్టాల్సిన పనే ఉందిలేండి, మనమే చేసేసుకుందాం అని చెప్పి కాస్త 4 చాకులు తీసుకుని మనమే కోసేసుకుని చేసేసుకోగలమా? కుదరదు. దానికి ఒక ఆపరేటర్ కావాలి. దానికి ప్రతిదానికి అన్ని మనమే చేసుకోలేం. ఇప్పుడు ఏం అవసరమైంది? దీనికి ఒక మధ్యవర్తి కావాల్సి వచ్చింది. చెప్పండి ఎవరమ్మా? దీంట్లో ఉన్న బలహీనత ఏంటంటే దీంట్లో ఒక మధ్యవర్తి కావాలి. ఎవరికి వాళ్ళు అఫిషియేట్ చేసుకోవడానికి లేదు. సో ఏం చేయాలి? నీవు ఒక గొర్రె తీసుకుని వెళ్ళి లేదా ఒక మేకపోతునో లేకపోతే ఒక కోడి దూడనో తీసుకుని వెళ్ళి మనమే దాన్ని వధించడానికి కుదరదు. యాజకునికి ఇవ్వాలి, ఆయన తీసుకోవాలి, దాన్ని బలిపీఠం మీద పెట్టాలి, ఆయన దాని బలిని అర్పించాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే, వచ్చినోడు బలహీనుడు, ఇక్కడ బలిని అర్పించేవాడు కూడా బలహీనుడు అయిపోయాడు. అర్థమైందండి? తెచ్చినోడు బలి ఇచ్చేవాడు ఇద్దరు ఒకటే అయిపోయారు. గుడ్డివానికి ఏం చూపించలేడు? త్రోవ చూపించలేడు. ఇది పరిస్థితి అయిపోయింది, బలహీనత. ఎందుకనగా ఈ అర్పించువాడు కూడా తన పాపముల నిమిత్తం మరలా బలి ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో, తన పాపముల నిమిత్తం మరలా ఏమివ్వాలి? బలి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి రావడం వలన ఇప్పుడు తెచ్చినవాడు ఇక్కడ అర్పించేటువంటి వ్యక్తి ఇద్దరూ సమానమైపోయారు. దానివల్ల ఏమైందంటే ఈ చేసేవాడు కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేకపోతున్నాడు. లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేడు. ఇతను కూడా వెళ్ళి, అయ్యా ఇక రేపటి నుంచి మళ్ళా నువ్వేమీ తీసుకురావక్కర్లేదు, నేను అక్కడ చేసి వచ్చాను, ఇక ఎక్కడితో నీది అయిపోయింది చెల్లు, ఇక నీకు పాపం అనే గుర్తురాదు, నేను చేసిన మధ్యవర్తిత్వం ఫలించింది అని అండయిన మళ్ళీ ఏమంటాడు? వచ్చే సంవత్సరం ఇంకోటి తీసుకురా అంటాడు. ఇంకొచ్చే సంవత్సరం ఇంకోటి తీసుకురా. ఎందుకని? నీ పాపం మరలా నీకు గుర్తొస్తుంది, నీ మనస్సాక్షి మరలా నీకు గప్తికి తెస్తుంది. కాబట్టి ఈ యాజకుడు మాటి మాటికి చేసి ఏం చేస్తున్నాడంటే పాపాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాడు తప్ప దానికి నివారణ చేయలేకపోతున్నాడు. అమ్మ అర్థం చేసుకోవాలి. దే వర్ అనేబుల్ టు రిమూవ్ ద సిన్. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, జరుగుతూనే ఉంటుంది. అందుకే వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని వాక్యంలో మనం చదివినట్లయితే ఇలా రాయబడుతుంది, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండెను. చూడండి, ఎప్పుడు అర్పిస్తున్నాడట? మాటికి. ఇదే జరుగుతుంది. వెళ్ళటం రావటం. మనిషికి ఏమి పరిష్కారం లేదు. ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో ఇలాగ ఎంతో మంది వ్యర్థమైన వాటి కోసం వెళ్ళటం రావటం తిరగటం జీవితం మొత్తం తిరుగుతున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మాటికి తిరగటం కాదు దేవుని ఉద్దేశం. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇతని మనస్సాక్షి బాగుపడటం లేదు. మధ్యవర్తి ఏమో పనికిరాని మధ్యవర్తి అయిపోయాడు. అతను కూడా పూర్తిగా ఏది కరెక్ట్గా చేయలేకపోతున్నాడు.
ఇప్పుడు మూడవ ప్రాబ్లం వచ్చిందంటే బలి కూడా పనికిరాని బలి అయిపోయింది. బలి కూడా ఉపయోగము లేదు. సో ప్రాబ్లంలో 3 రకాలైనటువంటి నిష్ప్రయోజనమైన తత్వాలు ఇందులో ఉన్నాయి. ఇతనికి పాపం పోవట్లేదు, ఇతని యాజకత్వం పనికి రావటం లేదు, ఇతను తెచ్చినటువంటి బలి కూడా సదాకాలం ఉపయోగపడలేదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే దేవుడు అనుకున్నాడు, ఈ ధర్మశాస్త్రము కొంత వరకు పనిచేసింది. నా మాట మీరు శ్రద్ధగా వినాలి. ముందే చెప్పాను, మొదటి చాలా ఉద్యోగంగా ఉంటారు, మీరు మధ్యలోకి వచ్చేప్పుడు కొంచెం డల్ అవుతారు. సో మొదటి నుండి చివరి వరకు ఉన్నవారు ధన్యులు. ఆమేనదా, హల్లెలూయా. సో మీరు వినాలి, విన్నది మీకు గుర్తుండాలి. ఈ మాట మీ హృదయాల్లో దాచి ఇంకెవరికైనా ఎప్పుడైనా కాస్త సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ మాటలను గుర్తుంచుకుని ఇతరులకు చెప్పగలగాలి. సో ఈ బలిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, ఆ బలి కూడా సంపూర్ణమైనటువంటి బలి కాదు అది. ఎందుకనగా పాపం చేశాడు మనిషి, మేక తెచ్చాడు బలిగా. మనిషి పాపానికి మేక ఎలాగూ ప్రత్యామ్నాయం అవుతుంది, మనిషికి పళ్ళు పలహారాలు ఎలాగూ బదులు ఇవ్వగలవి. అంటే మనిషికి పాపం చేస్తే పాపముకు వచ్చు జీతము మరణం. ఇప్పుడు ఆ మరణము ఎవరిదై ఉండాలి? ఏ రక్తము అయితే సంపూర్ణమైనటువంటి బలిగా ఉండగలుగుతుందంటే నిర్దోషమైన రక్తమై ఉండాలి. హల్లెలూయా. ఎలాంటిది? ఆవు మేకల యొక్క రక్తము నిర్జీవమైందంట. ఇట్స్ ఎ లైఫ్లెస్. దాంట్లో జీవం లేదు. ఎందుకంటే దానికి జ్ఞానం లేదు. పశువుకి నేను ఎందుకు చచ్చిపోతున్నాను? రోజు అంగడిలో ఒక కట్ చేసినట్టే ఈ బలి ఇచ్చినప్పుడు కూడా నన్ను అట్టగే చంపు తింటాడేమో అనుకుంటుంది. అది నేను బలి ఇవ్వబడుతున్నానన్న విషయం మేకకు కానీ కోడికి కానీ తెలుసా? నేను ఈయన పాపం కోసం నేను రక్తం చిందిస్తున్నానని కోడి దూడ అనుకుంటుందా? ఆ రోజు వేరే రక్తం చిందిస్తుందా? ఏమండి, చిందించదు. ఎప్పుడు మామూలు మాంసం తినటం కోసం మనం అంగడిలో తెచ్చుకునే ఆ కట్ చేసిన షాపు ఎలా కట్ చేసినప్పుడు ఎలాంటి బాధ అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది. దానికి ఏం తేడా తెలియదు. అందుకే ఆ రక్తము పాపాన్ని తీసేయలేకపోయింది. బట్ యేసు ప్రభువు వారు అంటున్నాడు, పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చి. అంటే యేసు ప్రభువు వారికి తెలుసు ఇది చేస్తున్నాడు ఆ పనిని. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆయన ఏం తెలియకుండా ఏదో నేరం ఆయన్ని మోపి ఆయన ఏదో పట్టుకెళ్ళి వేరే కేసులో తీసుకెళ్ళి ఆయన సిలువేస్తే దానిట మార్చి మా పాపముల కోసమే ప్రాణం పెట్టాడని ఆ తర్వాత మార్చిన స్టోరీ కాదది. యేసు ప్రభువు అన్నారు, అనేకులకు క్రయధనముగా నా ప్రాణమును నేను అర్పించడానికి వెళ్తున్నాను అన్నాడు ఆయన. ఆమేన్. సిలువ మరణానికి ముందే నేను సిలువలో మరణిస్తాను అని చెప్పాడు ఆయన. అమ్మా మీకు తెలుసా? వెనకాల ఉన్నవాళ్ళు ఎప్పుడైతే చదివారా? ఆయన మరణానికి ముందే మరణం గురించి మాట్లాడాడు. ఆయన శ్రమలకు ముందే శ్రమల గురించి మాట్లాడాడు. ఆయన చనిపోక ముందే నా ప్రాణాన్ని నీ పాపం కోసం పెడుతున్నా అని చెప్పాడు. ఆయన గొర్రె వలె మేక వలె నన్ను ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియదు అన్నట్టుగా లేదు. ఆయన నీ కోసం నిశ్చయంగా చనిపోవాలనే ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. He came with the body just to die for you. ఆయనను శరీరమును అమర్చినప్పుడు కూడా ఆయన తెలుసు ఆయనకి, ఈ శరీరంతో నేను దేవుని చిత్తం నెరవేర్చాలి అని యేసుక్రీస్తు నీ కోసం నా కోసం తన రక్తాన్ని చిందించాడు. కనుక ఆయన రక్తం సంపూర్ణ సిద్ధి కలుగుజేయును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలమందు ఈ రక్తం చేత మీ మనస్సాక్షి మీరు కడుక్కోలేకపోతే, ఇఫ్ యు డిడ్ నాట్ వాష్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నీకు జరిగేదేంటో తెలుసా? ఈ లోకంలో నీ పాపము అనేటువంటి ఆ యొక్క అపరాధ భావము నీ హృదయాన్ని మరలా 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 వేధిస్తూనే ఉంటుంది. నేను ఇంకా క్షమించబడలేదు అనుకుంటారు. అన్నిటికంటే గొప్ప ఔషధం ఏంటో తెలుసా అండి మనిషికి? మనస్సాక్షిలో నేను క్షమించబడ్డాను అనే నిశ్చయత ఉన్న మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. నా పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్వతంత్రుడను. చెప్పండి, నేను స్వతంత్రురాలను. నేను నీతిమంతురాలను కాకపోయినప్పటికీ యేసుక్రీస్తునందు నన్ను నీతిమంతునిగా దేవుడు తీర్చాడు. ఐ యామ్ సెట్ ఫ్రీ. ఈ అనుభవం మనం కలిగిన వారమై వెళ్తే మరలా ఏటా గొర్రెలతో మేకలతో ఇప్పుడు మనకు పని లేదు. మనం చర్చిలో ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం ప్రభు బలలో మనం పాల్గొన్నప్పుడు ఆయన సిలువ మరణాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటాం తప్ప పాపాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటామండి.
లేదు. ఎందుకని? దాంతో ఇక మన పని లేదు. ఎందుకు పని లేదు అంటే పాపం తీసేసిననే మర్చిపోయాడు. ఆమెన్. ఆయన అన్నాడు, నేను నీ పాపములను నా చిత్తానుసారంగా నేనే తీసేస్తున్నాను అన్నాడు ఆయన. నేను వాటి ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోలేను అన్నాడు. తీసేసిన ఆయనే మర్చిపోతే పాపం చేసి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందిన వ్యక్తి మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. ఎంతో మంది మరలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. రక్షణ పొందిన కొన్నాళ్ళ తర్వాత కూడా డౌట్ వస్తూ ఉంటుంది కొందరికి, నేను పూర్తిగా క్షమించబడ్డా, నాకు ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా నా జీవితంలో అని దాన్ని ఇంకా అనుమాన పడుతూ ఉంటారు. ఆ అనుమానాలు విడిచిపెట్టాలి. కారణము యేసుక్రీస్తు రక్తము నిన్ను సదాకాలము సంపూర్ణునిగా చేసింది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనని సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. చదవండి అయ్యా. ఎన్నిసార్లమ్మా? ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం ఏం చేయబడ్డాము అంటే, ఆయన ఒక్కసారి అర్పించబడ్డాడు. ఆయన రక్తం చేత, ఆయన చిత్తాన్ని బట్టి మనం ఏం చేయబడ్డాం? ఇప్పుడు పరిశుద్ధపరచబడం కనుక ఇక మీదట మన జీవితంలో దోష ఆరోపణకు అవకాశం లేదు. ఆమేన్ చెప్దాం. ఒకవేళ ఏదైనా దోష ఆరోపణ జరుగుతుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా కొంతమందికి ఏదో గుర్తొచ్చినట్టుగా, ఇంకేదో అపరాధ భావం హృదయంలో ఉన్నట్టుగా ఇంకా అలాంటిది అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరి వలన, ఎందువలన జరుగుతూ ఉంటుంది అని ఎప్పుడైనా మనం యోచించినట్లయితే, కొన్నిసార్లు అపవాది అయినటువంటి సాతాను మన యొక్క మనస్సాక్షి మీద దాడి చేస్తూ ఉంటాడు. మన మనస్సాక్షి మీద దాడి చేస్తాడు. దాడి చేసి, నువ్వు పెద్ద భక్తురాలువా, నువ్వు పెద్ద నీతిమంతుడువా, నువ్వేమో పెద్ద పరిశుద్ధుడివా అని నిన్ను చాలా రకాలుగా నిన్ను వేధించడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. అపవాది ప్రయత్నం చేసినప్పుడు మనం ఒంటరిగా లేవని గుర్తుంచుకోండి. మనం ఒంటరిలం కాదు. మన తరఫున ప్రధాన యాజకుడు మన కోసం పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడు? మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ ఇంటర్సెషనరీ వర్క్ ఫర్ అస్. ఆయన తన యొక్క స్వరక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి, పరలోకమందున్న ఆ నిజమైన దేవాలయంలోనికి వెళ్ళి తన యందు విశ్వాసం ఉంచి వారందరి నిమిత్తమైన విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక హోలీ స్పిరిట్ యొక్క సహాయం ఎవరు తీసుకుంటారో అలాంటి వ్యక్తులు మునుపు విడిచిపెట్టినటువంటి పాప ప్రపంచంలో మరలా వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి భయాన్ని కలిగించి ఒప్పింపజేసి దేవుని సర్వసత్యములోనికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఒకటమ్మా, మనిషికి ఆనందమే ప్రధానం. ఏంటమ్మా? అంతే కదా. ఇప్పుడు భోంచేసాం, తిన్న తర్వాత ఏం రావాలి? ఆనందం. బాగుందండి భోజనం అన్నట్టుగా ఉండాలి. అంతేనా? ఏ పని చేసినా కానీ తృప్తి అనేదే కదా ఒక మనిషికి. తృప్తి లేదనుకోండి, ఎంత మంచిదైనా సరే ఆ పని చేసినందుకు ఆ వ్యక్తికి ఉపయోగం అన్నట్టు అనిపించదు. జీవితం మొత్తం ఏంటి అంటే మీరు పొందిన తృప్తే. ఇప్పుడు చూడండి, పాపం చేసేవాడు పాపంలో తృప్తి పొందడానికి అలవాటు పడ్డాడు. కానీ పాపం తృప్తినిస్తుంది తాత్కాలికంగా, కానీ దీర్ఘకాలికంగా శాపాన్ని తెస్తుంది. తాత్కాలికమైన తృప్తినిస్తుంది, ఇవ్వదని నేను అంటంలే. అది లేకుండా అసలు చేయడు. అవునండి, అది లేకుండా చేయడు. దొంగిలించుకున్న రొట్టె బాగా తీగా ఉంటుందంట. మనం వండుకున్న అన్నం కంటే కూడా దొంగిలించుకున్న రొట్టె తీగా ఉంటుంది. దొంగతనం చేసిన సామాన్లు అవే బాగా ఆనందం కలిగిస్తాయి సంపాదించిన దానికంటే. కానీ గుర్తుంచుకోండి, తాత్కాలికంగానే అది, దీర్ఘకాలికంగా దాని ప్రభావాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. బట్ మీరు ఇప్పుడు తృప్తి దేంట్లో పొందాలంటే, మీ పాపానికి దాస్యం చేసిన ఈ శరీరాన్ని నీతికి అలవాటు చేయడం ప్రారంభించాలి. స్తోత్రం కలుగును గాక. దేనికి? ఇంతకుముందు దుష్టుల ఆలోచన చప్పున నడిచారు, పాపుల మార్గంలో నిలిచారు, అపహాసకులు కూర్చుండే చోటు మీరు కూడా కూర్చున్నారు. ఇప్పుడు అలా కాదు, నీతిమంతులు కూర్చుండే చోటు మీరు కూర్చుంటున్నారు. అపహాసకులతో కాదు, దేవుణ్ణి ఆరాధించే వారితో కూర్చున్నారు మీరు ఇప్పుడు. అంటే అప్పుడు పొందిన తృప్తి వేరైతే ఇప్పుడు ఇంకొక ఆనందాన్ని మనం పొందుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా మన యొక్క
అభిరుచులు మారినాయి, మన అలవాట్లు మారినాయి, మన సాంగత్యం మారింది, మన యొక్క సంభాషణలు మారినాయి, మనకున్నటువంటి స్నేహితులు ఇరుగు పొరుగు మారినప్పుడు కొత్త జీవితంలో మీరు ఆనందాన్ని వెతికే వారంగా ఉండాలి. ఆ విషయంలో ఎవరైతే వెనకబడతారో వాళ్ళు రక్షణలోంచి పడిపోతారు. మీరు గనక కొత్త సాంగత్యం, కొత్త సంభాషణలు అలవాటు చేసుకోకపోతే విధానాన్ని, తొందరగా మీరు మరలా వెనకటి వాటిలో పడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైతే న్యూ ఫెలోషిప్, న్యూ లైఫ్, న్యూ విజన్, న్యూ హోప్తో ముందుకు నడుస్తారో వాళ్ళు ఎక్కువ కాలం రక్షణలో స్థిరంగా నిలబడి ఉంటారు. ఆమెన్. ఎందుకంటే ఏ పని చేయకుండా మెదడు ఖాళీగా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు, ఎంత బుద్ధిమంతుల్లాగా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే కనుక ఈ టైము ఈ పని లేకపోయి ఉంటే ఎక్కడో టీవీ ముందో లేదా ముచ్చట్ల ముందో ఎక్కడో చోట కూర్చునే అలవాటు వస్తుంది. అలాగే మీరు 9 రోజులు ఉన్నారు కాబట్టి 9 రోజుల దెబ్బకి అసలు సినిమా సీరియల్స్ అన్నీ ఈ పాటికి పటాపంచలు అయిపోయినాయి. ఆమెను చెప్పండి. రేపటి నుంచి కూర్చున్నా కానీ ఎందుకు ఇక్కడ నిన్నే బాగుందిగా, అక్కడ చక్కటి మంచి విషయాలు చెప్పారు దేవుని వాక్యం, అలాంటి దైవ సన్నిధి ఈరోజు కూడా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందని మీరే బైబిల్ పట్టు కూర్చుంటారు. ఏకాంతంగా కూర్చోవటం అలవాటు చేసుకుంటారు, చదువుతూ ఉంటారు, చదువుతూ ఆనందాన్ని పొందుతారు. వాక్య ధ్యానంతో క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరికిందే అనే అనుభూతి మీరు అనుభవిస్తారు. మీ మనసుకు సత్తు వస్తుంది, మీ హృదయానికి బలం వస్తుంది. దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధల్లో నాకు రోగం వచ్చింది అయ్యగారు, నాకు వీక్నెస్ వచ్చింది, నాకు సిలైన్ పెట్టారు, ప్రార్థన చేయండి, ఈ మాటలు నిలిపోతాయి. కారణం ఏంటి? మీరు వాటి యందు వీటి యందు కాకుండా తృప్తి మీరు ఎందులో పొందుతున్నారు? దేవునిలో. చెప్పండి, ఎవరిలో? అసాబ్ అంటాడు, నీ పొందు ధన్యకరం అన్నాడు. నీ సహవాసం నాకు ధన్యత ఇస్తుందయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? నువ్వే నాకున్నావు. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నేను కన్నులెత్తుచూ ఉన్నాను. డైలీ ప్రేయర్, డైలీ స్టడీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డైలీ ఫెలోషిప్, రోజు వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, సహవాసం ఉండటం, కొంతమంది విశ్వాసులతో మాట్లాడడం, విశ్వాస సంబంధమైన విషయాలు సంభాషించడం చేయటం వల్ల జరిగేది ఏంటంటే, కొత్తగా ప్రారంభమైన మీ జీవితానికి, కొత్త అడుగులేస్తున్న మీ జీవితం పదిలంగా ఉంటుంది. 10 కాలాల నిలబడి ఉంటారు మీరు, సాక్షిగా నిలబడి ఉంటారు మీరు. అందుకే ఆ నిర్జీవమైనటువంటి ధర్మశాస్త్ర కాలం కంటే మెరుగైనది ఇప్పుడు వచ్చింది. యు ఆర్ నౌ ఇన్ ఎ బెటర్ పొజిషన్, ఇన్ ఎ బెటర్ లైఫ్. అన్నిటికంటే శ్రేష్ఠ జీవితంలోనికి యేసు ప్రభువు తీసుకొచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యంలో మనం చదువుతా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం శ్రద్ధగా చూడండి. ఆ మాటలు ఎంత బాగున్నాయో. 6:9లో ఏమని రాయబడి ఉంది చూడండి. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇంత ముందోళ్ళ కంటే ప్రియులారా, మీరు ఇంతకంటే మంచిదియు. ఆమెన్. చూసారా, వాళ్ళందరికంటే మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు. రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు నేను మంచి స్థితిలో ఉన్నానని? మనసు నమ్మకపోతే మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా, మీరు రూఢిగా నమ్మకపోతే సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా నేను మంచి స్థితిలో లేనంటారు. కొంతమంది మంచి స్థితిలోనే ఉండి కూడా ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదండి, అన్నీ దూరం, అన్ని మంచి స్థితిలోనే ఉన్నారు మీరు. యు ఆర్ ఇన్ ఎ వెరీ బెటర్. ఎవరికి లేని కృప మీకు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. కోట్లు కుమ్మరిచ్చినా దొరకని పాప క్షమాపణ మీకు దొరికింది. వేలాది నదులంత విస్తారమైన తైలం కుమ్మరించకపోయినా తన అమూల్యమైన రక్తం మీకోసం ప్రోక్షించి మీకు ఆ గొప్ప రక్షణ మీకు ఇచ్చాడు. ఏం తక్కువైందని ఇంకా దిగులు? వీళ్ళు చెప్తున్నాడు, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు. యు ఆర్ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్ యాజ్ ఎ సేవ్డ్ పర్సన్. ఎంత మిజరబుల్ అండి రక్షణ లేనివాడి స్థితి. ఈ రాత్రి రక్షణ లేకుండా మీరే ఉండుంటే మీ స్థితి ఎంత ఘోరంగా ఉండేది. నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు మీరు, ఆ దారిలో ఉండేవాళ్ళు.
కానీ రాత్రి మన స్థితి చాలా మంచిదిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అంటే అర్థం చేసుకోండి, ఇంత మంచిది మనం అంతకంటే పొందుకున్నాం కనుక ఇక మీదట వాటి వైపు తిరిగి చూడకుండా మనం ఏం చేయాలంటే ఈ మంచి గొప్ప సంపూర్ణ సిద్ధి వైపుకి నూతన జీవితంలోనికి అడుగు పెట్టాలి. మనం నడవడం నేర్చుకోవాలి, దాన్ని అభ్యాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ పెరిగామండి, ఇక్కడ పెరిగినప్పుడు ఇక్కడ అలవాట్లకు అలవాటు పడ్డాం. సడన్గా మన తీసుకెళ్ళి ఉద్యోగ రీతిగా గాను లేకపోతే చదువు రీతిగా గాను పిల్లల్ని అమెరికా పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇడ్లీ ఎక్కడ ఉంది, సాంబార్ ఎక్కడ దొరుకుద్ది అంటే ఎక్కడ దొరుకుద్ది? దొరుకుతుందా? దొరకదు. మాతో ఇజ్రాయెల్ దేశానికి చాలామంది వస్తూ ఉంటారు. నేను చాలామందిని అనేక సార్లు తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళినప్పుడు అంటారు, పొద్దున్న అయ్యగారు ఇడ్లీలు దొరుకుతాయి అయ్యగారు అని అడుగుతారు. ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా? నేను వెయ్యాలి ఇక వాయిలు కూర్చొని ఇడ్లీలు ఇప్పుడు ఎక్కడ నేను పెట్టుకోవాలి, ఇక కుక్కర్ పెట్టుకుని వాయిల్ వేస్తా తీసుకుంటా అందరికి ఇడ్లీలు చేయాలి. ఇక్కడ దొరకవు ఇడ్లీలు, ఇక్కడ రొట్టె దొరుకుద్ది, బ్రెడ్, జాము, ఓకే, చీజ్, బటరు, ఈ తినండి. సలాడ్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ ఉంటాయి, లేదంటే చికెన్ ఉంటుంది, బాయిల్డ్ చికెన్, ఇట్లాంటి చికెన్ బ్రెస్ట్, ఎన్నెన్నో ఫిలాఫెల్స్ ఇలాంటివి ఉంటాయి తప్ప ఇక్కడ ఇడ్లీ, సాంబారు, ఉప్మా, గారి అంటే ఇది మన ఒంగోలు, చెన్నై కాదు ఇది, కాదండి. అవుతుందా? దొరకదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? మెల్లగా కొన్నాళ్ళకి అరుగుదల అలవాటు అవుద్ది. ఫస్ట్లో 2 రోజులు అందరూ అయ్యా కొంచెం మోషన్స్ అవుతున్నాయి అయ్యా అంటారు. ఎందుకంటే కొత్త ఆహారం కదా, ఆయిల్ మారుతుంది, ఒలివ్ నూనెతో వండుతారు అక్కడ. ఈ ఒలివ్ నూనె బాగా ఫాస్ట్ డైజెషన్ అయిపోద్ది. ఏంటో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, లోపల ఏదో జరిగిపోతున్నట్టు. కానీ 3 రోజులు సెట్ అయిపోతారు. సెట్ అయిపోయి ఇండియాకి వచ్చే లోపల అయ్యే హెల్దీగా ఉన్నాయి అయ్యగారు అంటారు. అయ్యే చాలా హెల్దీగా ఉన్నాయి అయ్యగారు, బాగా నిద్ర పట్టింది అయ్యా, కడుపు భలే తేలిగ్గా ఉందయ్యా, రోజు అట్లాంటివి తింటే మంచిది అనుకుంటా కదా అయ్యగారు అని అడుగుతారు నన్ను. అన్న తర్వాత ఈ ఇండియా దిగిన మరుక్షణం ఎవడో కనపడ్డా అందరూ ఇడ్లీ సాంబార్ హోటల్లో ఉంటారు. పరుగున ఎవరికి ఎక్కడ దొరుకుతుందా హోటల్ అని ఆ టీ షాప్కి, ఇడ్లీ షాప్కి వెళ్ళిపోయి కనపడరు. ఆ తర్వాత వెళ్ళొస్తామని కూడా చెప్పరు. ఎందుకంటే ఇంకా మన దేశం, మన తిండి, మన గాలి, మన జనం కనపడ్డారేమో పాత ఆత్మ వచ్చేస్తుంది కాళ్ళలోనికి. చూడండి ప్రియులారా, కొత్త స్థితిలోనికి వెళ్ళావు నువ్వు, మంచి స్థితికి వచ్చావు నువ్వు. కొత్త అలవాట్లకు అలవాటు పడాలి, కొత్త సహవాసంలోనికి రావాలి. హల్లెలూయా. మునుపు మీరు చోరులు అవ్వచ్చు, విగ్రహారాధికులు ఉండొచ్చు, దూషకులు ఉండొచ్చు, బూతులు మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, చాలా మీరు రకరకాలైనటువంటి అందరి సొమ్మును దోచుకుని చెడ్డ పేరు తెచ్చుకుని అందరి చేత నిందలు అనుభవించి వెలివేయబడిన వారై ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ప్రతిష్ఠితులై ఉన్నారు. మీరు దేవుని నిన్ను చూసి నూతన జీవితం ఎలా ఉంటుంది అనిపించుకోవాలి. అంటే అందరి ముందు మనం ఏదో స్పెషల్ పీపుల్ అని, దేవదూతలని మనం అలా వెళ్ళాల్సిన పని లేదేమి. అంత మరీ ఓవర్ బిల్డప్ ఇవ్వమని కాదు దానికి అర్థం. మామూలుగానే ఉండు, జస్ట్ బీ నార్మల్. కానీ లివ్ అబ్నార్మల్. నార్మల్గానే ఉండి అబ్నార్మల్గా జీవించు. హల్లెలూయా. నీలో ఉన్న సంతృప్తి ఏంటో కనపండి. ఏ స్థితిలోనైనా నేను ఉండగలను. ఆమెన్. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఇప్పుడు నాకు మరింత నిరీక్షణ దొరికింది, నాకు మరింత శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి, నాకు మరింత శ్రేష్టమైన నిబంధన ఇచ్చాడు దేవుడు. నాకు ఆయన మంచి మధ్యవర్తి ఉన్నాడు, నా కోసం శ్రేష్టమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు, నాకు గొప్ప విజ్ఞాపనకర్త పరలోకంలో ఉన్నాడనే ఆ యొక్క ఆనవాలు మన హృదయాల్లోంచి కనపడాలి. లివ్ యాజ్ ఎ బెటర్ పీపుల్ బికాజ్ నౌ వీఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. వీటికంటే మరింత మెరుగైన మంచిదైన స్థితిలో మీరు ఉన్నారన్నప్పుడు ఆ స్థితికి తగినటువంటి స్థాయిని మనం చూపించే వాళ్ళంగా ఉండాలి. అలా జీవిస్తే సందుకెళ్ళి సువార్త చెప్పిన దానికంటే ఎక్కువ మంది ప్రభావితం అవుతారు. ఆమేన్. ఎందుకంటే ఓ దైవజనుడు అన్నాడు, మనమే నడుస్తున్న పత్రికలు అన్నాడు. మనమే నడుస్తున్న పత్రికలు, సువార్త పత్రికలు మనమే. యు ఆర్ ద వాకింగ్ ఎపిసల్, యు ఆర్ ద గాస్పుల్. జనం మధ్యలో మీరు నడుస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి
మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన యాజకత్వమును పొంది ఉన్నాడు. చూడండి, ఈయనైతే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి, హల్లెలూయా, మనకి చాలా ఆస్తి ఉంది మనకి. ఇప్పుడు మీకు మొదట పాపం వల్ల మీరు పేదలైపోయారు, కరెక్ట్ కదండి? పాపం వల్ల మనం పేదలమయ్యాం, దోచివేయబడ్డాం. పాపం మన దోచేసింది. మన ఐశ్వర్యము, మనకున్నటువంటి హోదా, మనకున్నటువంటి స్థితిగతి మొత్తాన్ని కూడా పాడు చేసింది. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత అతనికి పొందుకున్న స్థితి ఏంటి అంటే పందులతో కూడా కూర్చుని భోజనం చేసే స్థితికి దిగజారాడు. పాపం ఒక వ్యక్తిని ఆ స్థాయికి దిగజారుస్తుంది. కానీ ఆ తర్వాత అతను మరలా తన తప్పు తెలుసుకుని తన తండ్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి ఏ వస్త్రం తొలగించబడింది? ప్రశస్తమైన వస్త్రము, మంచి ఉంగరము. అతని కోసం క్రొవ్విన ఎద్దును వధించాడు. ఇంటిలో అందరినీ వాయిద్యములు వాయించిన వారిని పిలిచాడు. ఓ గొప్ప సందడి చేశాడు. ఇప్పుడు అతనికి ప్రశస్త వస్త్రం వచ్చింది. అనగా యేసుక్రీస్తునందు మీకు మరెక్కువైనటువంటి విలువ దొరికింది. మీకు మరెక్కువైన ఐశ్వర్యం ఇవ్వబడింది. మీ ఒక్కొక్కరికి మరి ఎక్కువైన వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ ఎవరికి ఉన్నాయంటే క్రీస్తునేసునందు ఉన్నవారికి ఇవ్వబడ్డాయి. ఈ వాగ్దానములు మీవి గనుక, వాగ్దానం చేసిన వాడు కూడా నమ్మదగిన వాడు గనుక, ఇటు నిబంధన కలిగినటువంటి ప్రజలుగా మీరు ఈ లోకంలో ఎటువంటి పరిస్థితుల్లో మనలో ఉన్న ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. నాకు వాగ్దానం ఉంది, వాగ్దానం ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? వాగ్దానం ఉన్నప్పుడు నేను ఎందుకు వెనక్కి తిరిగి చూడాలి? అబ్రహాము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు, ఆయన శక్తిమంతుడని నమ్మాడు గనుక అతని శరీరం మృతతుల్యం అయిపోతున్నప్పటికీ ఆ వాగ్దానాల మీద గురి పెట్టుకున్నాడు గనుక ఆ వాగ్దానం నెరవేర్పును చూడగలిగాడు జీవితంలో. అదే అబ్రహాం గనక వాగ్దానాలని గట్టిగా పట్టుకోపోయి ఉంటే ఇవాళ ఇంతమంది పిల్లలు అబ్రహాం సంతానం ఉండేవాళ్ళండి. అమ్మా, ఉండేవాళ్ళ? మనకి కష్టమా వాగ్దానాలని నమ్మటం? అబ్రహాముకున్న స్థితిలో అబ్రహాముకు కష్టమా నమ్మటం? ఎవరికి కష్టం? అబ్రహాం ఉన్న స్థితిలో అబ్రహాముకి చాలా కష్టం నమ్మటం వాగ్దానాన్ని. ఎందుకంటే అతనికి ఆ వాగ్దానం నెరవేర్పే చూచాయిలు కూడా ఏమి కనపడటం లేదు. అయినా నిరీక్షణ ఆధారం లేకపోయినా సరే వాగ్దానములను పట్టుకున్నాడు కనుక అనేక జనములకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసులకు ఏమయ్యాడు? ఆయన తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దూరం నుండి వాగ్దాన దేశమును చూశాడు. అక్కడి నుంచి ఏమండి 100 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ ముసలాయన చేయగలిగితే ఇక్కడున్న నీవు నేను ఇన్ని మరి ఎక్కువైన వాగ్దానాలు ఉండి మనకెంతుండి ఏమీ లేవనే దిగులు నీ హృదయంలోనికి వస్తే సాతాను అదే వాడుకుంటాడు నీలో. ధైర్యం చెడిన విశ్వాసి సంతోషం లేని విశ్వాసి. గుర్తుంచుకో, ఏ బిలీవర్ హూ ఇస్ నాట్ లివింగ్ ఇన్ కంటెంట్మెంట్ అండ్ బిలీవర్ హూ ఇస్ నాట్ హ్యాపీ. అంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చి మిమ్మల్ని పానులు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానంటే ఇశ్రాయేలీలు మాటి మాటికి అరణ్యంలో ఏమి గుర్తు చేసుకున్నారండి? మేము ఐగుప్తుకు పోతాం. ఎక్కడికి కదా? మేము చావనేలా, మేము ఎక్కడికి పోతాం? మిమ్మల్ని నేనేమో పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం ఉంది. వాళ్ళు ఏమని అడుగుతున్నారు? అక్కడికి వెళ్దామనే మాట లేదు వాళ్ళల్లో. వాళ్ళ నోటి మాట ఎప్పుడు చూసినా సనుగుకోవటం, గనుక్కోవటం. చూడండి, అసంతృప్తిగా ఉన్న విశ్వాసులోంచి ఏమొస్తాయి? సనుగుడు, గొనుగుడు. సో మీ జీవితం మొత్తం అంతా సనుగుడు, గొనుగుడే ఉంటుంది. ఎందుకని? మీరు ఆనందం పొందలేకపోతున్నారు, వాగ్దానాలను పట్టుకుని నడవట్లే. మళ్ళా సనుగుడు, గొనుగుడు వస్తే ఇశ్రాయేలీయులు సనిగి గొనిగి ఏం సాధించారు? అరణ్యంలోనే చనిపోయారు అందరూ. ఒక్కడెల్లా కనాన్లోనికి, వాగ్దానంలోనికి ఒక్కడు ప్రవేశించాల. ఒక్క యెహోషువ, కాలేబు మినహా. అనగా మీరు క్రీస్తునందు బయటకు వచ్చిన మీకు మరి ఎక్కువైన వాగ్దానాలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని బయటికి తెచ్చిన దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఆమెన్. మిమ్మల్ని బయటికి తెచ్చిన దేవుడు మధ్యలో వదిలిపెట్టడు. నిన్ను బయటికి తెచ్చిన దేవుడు నిన్ను గమ్యానికి చేర్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఇప్పుడు మనము నిశ్చలమైన ఈ సంగతులను పట్టుకోవాలి గట్టిగా. స్తోత్రం. నిశ్చలమైన
ఈ సంగతులను మనం పట్టుకుని శరణాగతులమైనటువంటి మనము ఈ యొక్క నిరీక్షణ గలవారమై దేవునిలో మనం ముందుకు సాగిపోయేటువంటి జీవితం కలిగిన వారమై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నేను ముగిస్తున్నాను ఈ వచనం తర్వాత, కంగారు పడద్దు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచు. మీ వాగ్దానం ఒట్టిగా లేదు, ప్రమాణం చేసి దృఢపరిచాడు. స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ప్రమాణం చేసిన తర్వాత నీ వాగ్దానానికి గ్యారంటీ లేదనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి? ఏంటంటే మధ్య మధ్యలో ఏ అడుగుతారు అనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని అడుగుతున్నా, అంతే. నేను ఇస్తానని కాదండి, లేవంటే లేవని చెప్పండి, నేనన్నా ఎవరో ఒకళ్ళు ఇస్తాం. ఉన్నాయా? తీసుకోనండి చెప్పండి, పర్లేదు. ఉన్నాయిగా. ఎప్పుడైనా చూసారా? పోనీ కనీసం ఉన్నాయంటే కానీ చెప్పట్లేదు నిజం. చూసారా? కనీసం చూసి డైలీ చూసి ఉంటారు, కళ్ళకి అద్దుకోవట్లేదుగా. ఆ పని చేయమాకండి. కింద పడితే అద్దుకుంటారయ్యా. ఓకే, అంటే మేమన అయిపోయిందా? ఓకే, దాని మీద ఎందుకని మీకు ఆ కాగితమేగా, దానికి మామూలు కాగితాలు తేడా ఏంటి? ఏంటండి దానికి మామూలు కాగితాలు తేడా ఏంటి? దానికి ఒక పర్సు, దాని పర్సు లోపల పెట్టుకోవడం, లెక్కలు పెట్టుకుని ఇవ్వటము, లెక్క ప్రకారం తీసుకోవటం, జాగ్రత్తగా మడిచి చాలా జాగ్రత్త పెట్టుకోవటం, ఎందుకు? మామూలు కాగితమే కాదు. దాని మీద ఏముంది? ఎవరి సంతకం ఉంది? అది సంగతి. గవర్నర్ గారి యొక్క సంతకం ఉంది. ఈ కాగితం ఉన్నవాడికి దాని మీద ఎంత ఉందో ఆ మొత్తం నేను ఇస్తాను అని ఆయన సంతకం పెట్టాడు కనుక ఆ కాగితానికి ఏమొచ్చింది? లేదా నోటు ఎందుకు అవుద్ది? అది ఆయన నేను ఇస్తానన్నాడు. ఈ కాగితం ఎవడు పట్టుకొస్తే వాడికి, ఇచ్చినోడికి నేను 100 రూపాయలు నేను కడతాను అని చెప్పి ఇచ్చాడు కనుక అది 100 అని చెల్లింది. అదే ఆయన సంతకం లేకుండా ఇంకా అందంగా దాని మీద బాగా మీరు ప్రింటింగ్ చేయించుకుని ఒక కాగితం తీసుకెళ్ళండి, ఎవరైనా ఏమైనా ఇస్తారా? ఎవరు? వాగ్దానమును కూడా ఆయన ప్రమాణం చేసి ఏం చేశాడు? దృఢపరిచాడట. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనగా ఏం చేశాడు? ఆయన స్టాంప్ వేసి ఇది నా పేరుని ఇస్తున్నాను నేను, ఆన్ మై నేమ్ ఐఎమ్ గివింగ్ దిస్ ప్రామిస్. అనగా ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా ఆ వాగ్దానమును దేవుడు నీకు అనుగ్రహించున్నాడు కనుక ఇప్పుడు నిశ్చలమై ఉన్నది మీ వాగ్దానం. శరణాగతులకు ధైర్యం ఇచ్చాడు ఆయన. మనం యేసయ్య శరణం వేడుకోవడానికి వచ్చాం. ప్రభువా నేను పాపిని అంటే శరణాగతునికి ఏం చేశాడు? పాపం క్షమించి ఇదిగో తీసుకో, నా నోటు నీకు ఇచ్చాను, ఇది పట్టుకుని నిశ్చలంగా ఇక మీదటుండు, భయపడద్దు, నేను నిన్ను తప్పకుండా నిలబెడతాను వాగ్దానం చేశాడు గనుక ఇక మీదట మనము అటు ఇటు కదలకూడదు, నిశ్చలమైన వాగ్దానాన్ని పట్టుకోవాలి. అమ్మా ఏం చేయాలమ్మా? ఆకాశం మారిన, లోకం మారిన, పంచభూతాలు తలకిందులైన దేవుని మాటలు మారవు. నథింగ్ కెన్ చేంజ్. సున్నైనా పుల్లైనా గతించదు. ఈ రాత్రి కాలము ఒక సంపూర్ణత లేనిది, నిశ్చయత లేనిది, ఒక నిష్ప్రయోజనకరమైన స్థితిలోంచి దేవుడు మిమ్మలను సంపూర్ణ సిద్ధిలోనికి, నిశ్చలమైన దాంట్లోనికి, బలమైన దృఢమైన దాంట్లోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. బెస్ట్ స్టేజ్లోనికి మీరు వచ్చారు. ఈ రెండింటిని మీరు పోల్చి చూస్తే ఆ జీవితం ఈ జీవితాన్ని మీరు చూస్తే అది చీకటి అయితే ఇది వెలుగుగా ఉంది, అది జీవితం కొరత అయితే ఇది సమృద్ధి అయి ఉన్నది, అది వేదన అయితే ఇది సంతోష సమాధానంతో కూడిందై ఉంది. రాత్రికాలం ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎటున్నారో నాకు కావాలి. ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి యోచన చేయండి. చేసి విన్న వాక్యం గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు నేను ఎటువైపు ఉన్నాను? సంపూర్ణతలో ఉన్నానా? అసంపూర్ణురాలుగా ఉన్నానా? నాకు నిశ్చలత ఉందా? నాకు దృఢమైన విశ్వాసం ఉందా? నేను శరణాగతుడైనటువంటి నా ప్రభు అయిన శరణాగతురాలుగా నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుని నిలబడగలిగి ఉన్నానా? యేసు రక్తం తప్ప మరి దేన్నైనా వెతుకుతున్నానా అని ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకుని మీలో ఉన్న ఆందోళనలన్నింటినీ రాత్రికాలం ఎక్కడే విడిచిపెట్టేసేయండి. హల్లెలూయా. మీరు మంచి స్థితిలోనే తిరిగి వెళ్ళండి.
యేసుప్రభు అన్నాడు, కుమారి సమాధానంగా దానవై తిరిగి వెళ్ళు అన్నాడు. ఆయన దగ్గర రాకముందు ఎలాగ స్థితిలోంచి వచ్చింది? అసమాధానంగా వచ్చింది, ఆవేదనతో వచ్చింది, ఆందోళనతో వచ్చింది. కానీ ఆయన దగ్గర నుంచి తిరిగి వెళ్ళినప్పుడు మాత్రం సమాధానంతో వెళ్ళింది. రాత్రి ఇక్కడ ఎన్నెన్నో తిరుగుతున్నావు, మాటి మాటికి తిరుగుతున్నావు, ఎవరెవరో మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళావు, పరీక్షలు చేయించుకుంటున్నావు, తెలుసుకుంటున్నావు, కానీ తీసేవాడు ఎవడు లేడు, నాదుడు లేడు. కానీ ఈ దినమందు పరిష్కరించేటువంటి యేసయ్య పుణ్యరక్తం ఇక్కడ ఉంది. ఆయన రక్తంలో నీ మనస్సాక్షిని కడుక్కున్న మరునాడు నూతన జీవితం ఆరంభమవుతుంది నీకు. ఆ జీవితాన్ని చక్కగా కొనసాగించండి, సంపూర్ణమైన జీవితాన్ని ఆనందంగా కొనసాగించండి. వెనకకు తిరిగి ఆ అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా యేసుక్రీస్తులో మీకు ఇవ్వబడిన దాన్ని మీరు చేపట్టండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం, అందరు తలలో ఉంచండి. లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయాలను బట్టి మీ హృదయాలలో ఒక గొప్ప ఆలోచన కలిగి ఉండుంటే, ప్రభువా నన్ను మంచి స్థితిలోనికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ పుట్టింగ్ మీ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్ టునైట్. నేను అనుకుంటున్నాను నా యొక్క స్థితి ఇంకా గొప్పది కాలేదేమో అనుకుంటున్నాను, కానీ నా స్థితి చాలా గొప్పదిగా చేసావయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు ధన్యవాదాలు.